శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ దేవాలయం. ఇక్కడ విష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ అవతారంలో కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకరైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. ఒకరేమో భద్రుడు, ఇంకొకరేమో రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. ఇంకో కొడుకైన రత్నకుడు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామంకి ఒక ప్రభువు ఉండేవారు. ఆయన పేరు ఇనుగంటి వెంకట రామారాయణం బహుద్దూరు. ఆయన నాయకత్వంలో అరికెంపూడి అనే గ్రామం దగ్గర అన్నవరం అనే గ్రామం ఉండేది. అక్కడ ఈరంకి ప్రకాష్ రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి రాజా ఎనుగంటి వెంకట రామారాయణం బహుద్దూరు వారికి ఏకకాలంలో కలలో కనపడి రాబోవు శ్రావణ శుక్ల విధియ ముఖ నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలుస్తున్నాను, మీరు నన్ను వచ్చి శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించండి అని చెప్పి మాయమయ్యారని కథనం. మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకురి చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలైతే పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని వచ్చి కాశీ నుండి తెచ్చిన శ్రీ మత్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఉన్న ఈ ఆలయాన్ని 1934లో నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలో సీతారాముల వారి గుడి, ఇంకా వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి కూడా ఉంటాయి. కొండ కిందకు వెళ్తే ఇక్కడ గ్రామ దేవత అంటే కనకదుర్గమ్మ వారి ఇంకో గుడి కూడా ఉంటుంది. ఈ రత్నగిరి కొండ పంపా నది ఒడ్డున ఉంటుంది. ఈ కొండపైకి నడిచి వెళ్లాలంటే 460 మెట్లయితే ఉంటాయి. ఈ ఆలయంలో 2 అంతస్తులైతే ఉంటాయి. కింది భాగంలో యంత్రం, పై అంతస్తుల్లో స్వామివారి విగ్రహాలు అయితే ఉంటాయి. స్వామివారి విగ్రహం 4 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కింద గర్భగుడిలో ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా పూజిస్తారు. మధ్యలో ఉన్న భాగాన్ని శివునిగా పూజిస్తారు. మూల విరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడ విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంటుంది. శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతస్స మహేశ్వరం, అదతో విష్ణు రూపాయ, తైతేక్య రూపాయతే నమః అని స్తుతిస్తారు. శ్లోకం ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించండి. ఇక్కడ ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అయితే సర్వదర్శనాలు అయితే ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ దర్శనం అందరికీ ఫ్రీయే, స్పెషల్ దర్శనాలు అట్లాంటి ఏమీ ఉండవు. ప్రతిరోజు స్వామివారికి మధ్యాహ్నం 12:30 నుండి ఒక అరగంట పాటు దర్శనాలు ఆపేస్తారు. ఆ సమయంలో స్వామివారికి మహానివేదన సమర్పిస్తారు. నివేదన అనంతరం మళ్ళీ కొనసాగిస్తారు. ఇక్కడ నిర్వహించే వ్రతాలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే జరుగుతాయి. సాధారణ వ్రతం అయితే ప్రస్తుతం అయితే 300 రూపాయల నుండి 10,000 వరకు ఉంటుంది. వ్రతం చేయించుకునే భక్తులు 6 కొబ్బరికాయలు, 6 అరటిపళ్ళు తీసుకువెళ్తే సరిపోతుంది. ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు, మిగిలిన పూజా సామాగ్రిని దేవస్థానమే సమకూరుస్తుంది. వ్రతం చేసుకునే వాళ్ళు భార్యాభర్తలతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి సుప్రభాత సేవ అయితే మొదలవుతుంది. 5 గంటలకు ధూప సేవ, ఉదయం 7 గంటలకు బాలభోగం, 7 గంటల 30 నిమిషాలకు బలిహారణ, ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చతుర్వేద పారాయణాలు, మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన, సాయంత్రం 6 గంటలకు ధూప సేవ, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు దర్బారు సేవ, రాత్రి 8:30 నుండి 9 గంటల వరకు ఏకాంత సేవ అయితే నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతిరోజు 9:30 నుండి 11:30 వరకు స్వామివారి నిత్య కళ్యాణం అయితే జరుగుతుంది. అందులో గనుక మీరు పాల్గొనాలి అనుకుంటే నిత్య కళ్యాణం టికెట్ అయితే 1000 రూపాయల వరకు ఉంటుంది. పూజా సామాగ్రిని దేవస్థానమే సమకూరుస్తుంది. దేవస్థానం చౌల్ట్రీలు, కాటేజ్లు, సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రోజుకు మినిమం 150 రూపాయల నుండి 3,000 వరకు రూమ్ రెంట్స్
అయితే వసూలు చేస్తున్నారు. వీటిని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో అంటే ఇక్కడికి వచ్చైనా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నిత్యాన్నదానం పథకం కింద వచ్చిన భక్తులందరికీ ఉచితంగా భోజన సదుపాయం అయితే చేస్తున్నారు. ఈ టెంపుల్కి రావాలంటే ట్రైన్ రూటు, బస్ రూటు 2 అవైలబుల్గా ఉన్నాయి. ట్రైన్ ద్వారా కనుక మీరు వచ్చినట్లయితే ట్రైన్ దిక్కి బయటికి రాగానే మీకు టెంపుల్కి సంబంధించిన బస్సులు ఇంకా ఆటోలు రెడీగా ఉంటాయి. బస్సు ఎక్కితే కొండపైన టెంపుల్ వరకు 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కొండ కింద వరకు అయితే 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు ఫ్యామిలీతో ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటే ఆటో ప్రిఫర్ చేయండి. ఆటోకి అయితే పర్ పర్సన్కి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. కొండ మీదకి వెళ్ళాక మీకు రూమ్స్ కనుక అవైలబుల్గా లేకపోతే కొండ కింద హోటల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రష్ టైం అయితే రూమ్ కాస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పటి వరకు మనం టెంపుల్ హిస్టరీ ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా, ఇంకా మనం కూడా స్వామివారి వ్రతం అయితే చేసేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బుక్ ఫ్రీగా ఇచ్చారు. మనిషి చేస్తే అసలు ఎక్కువ ఇటు దాంట్లో పోండి, దాంట్లో పోవాలి. కూర్చోవచ్చామనే స్వామివారి యొక్క రాగి ప్రతిమ ఉంటుంది. ఆ రాగి ప్రతిమ తీసుకుని
తల్లి అటు దేవుని చూడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖ రూమ్ ఇలానే సాయంత్రం పెట్టేది.
జస్ట్ ఇన్ఫర్మేషన్ మనం సో అంతే ఫ్రెండ్స్, ఈ అన్నవరంకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో టెంపుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు కంటిన్యూగా అందిస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ba 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 boom ba 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 boom.